అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీజేపీ నాయకులు పలు యోగా సొసైటీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి బీజేపీ నాయకులతో కలిసి పాల్గొని యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదకాలం నుంచి ఆదికాలం వరకు మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని సహజంగా పెంచే విధానాల్లో యోగాసనాలు దోహదపడతాయని తెలిపారు. యోగా అనేది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదని అన్ని మతాలు కులాల వారు ఆచరించవచ్చని తెలిపారు. సనాతన భారత సాంప్రదాయంలోని యోగా సాధన ఇమిడి ఉందని, శారీరక మానసిక ఉల్లాసానికి, శ్వాస సంబంధిత వ్యాధులు దూరం అవ్వడానికి ప్రాణాయామాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. శారీరక రుగ్మతలకు ఆధ్యాత్మిక అనుభూతికి యోగా దోహదపడుతుందన్నారు. చేతులు రాపిడి చేసుకొని కళ్ళ నెమ్మురుకొని మెల్లగా జస్ట్ వాతావరణం మార్పు కోసం అప్పుడప్పుడు రావచ్చు, అది వద్దంటలే నేను, కానీ దానివల్ల మనాంసి జానతాం దేవాభాగం చేయండి. మళ్ళీ ఇట్లా ఇది ఓన్లీ ఫార్వర్డ్ చేయండి. బ్యాక్వర్డ్ చేయడం అనేది అది కాంపిటీషన్లో ఉంటుంది. అది అవసరం లేదు, మనకు చికిత్స కావాలంతే. ఎట్లయితేంది ఆ రోగం పోవాలి, ఇబ్బంది పోవాలి, రుగ్మత మనం పూర్తిగా డిటాచ్ కావాలి. అండి కండరాలు, నరాలు, కీళ్ళు, కణాలు, ఈ నాతే అనారోగ్యం. గుర్తుంచుకోండి, ఈ వ్యవస్థ యోగాభ్యాసం ఎవరైతే చేస్తారో 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు, కోటి పైన ఎప్పుడు అలర్ట్గా ఉంటాయి. కోటి పైన అలర్ట్గా ఉంటాయంటే ఆ చేసే పని కోటి మంది పంచుకుంటున్నారు. ఎంత హాయిగా ఉంటుంది. 8 గంటలు చేసే వరకు 4 గంటల లోపలనే హాయిగా రిలాక్స్గా ఉంటుంది. అతడు ఆ కంపెనీ ఎప్పుడు కూడా డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ 30 లక్షలు ఇచ్చి పెట్టి కానీ 20 లక్షలు, 10 లక్షలు కూడా అనారోగ్యం అయిపోతే 20 లక్షల లోపల కోటి మంది చేసే పని చేయాలి. ఎంత లోడ్ పడుతుంది, ఎంత అలసట ఏర్పడుతుంది. మనకే కాదు, మనం కొద్దిగా లోడ్ పని ఎక్కువైనప్పుడు అలసట వస్తుందా లేదా? మన ఈ డబ్బులతో కొనలేనటువంటిది. రైట్, ఇప్పుడు చక్కగా మనకి 7 అయింది, మనం ప్రోటోకాల్ స్టార్ట్ చేద్దాము. ఒకసారి ఫ్రీ చేయండి. చేసిన తర్వాత ప్రోటోకాల్ అయిపోయిన తర్వాత ఇంకా చూద్దాము. ఈ 3 అయితే కంపల్సరీగా చేయండి. అప్పుడు ఖచ్చితంగా కిలోమీటర్లు అయింది, ఇది ఒక 12 కిలోమీటర్లు అయింది. ఇంకేం కావాలి? బస్ సంతోషం. చేయండి, చేసి మంచిగా చక్కగా మీకు డ్యాన్స్ కోరిక ఉన్న వాళ్ళు కూడా తీరిపోతుంది అంతే. ఇట్లా రైట్. నెక్స్ట్ కాళ్ళు కొద్దిగా ఒక 5-6 మామూలు శ్వాస స్థితిలో ఉన్నప్పుడు మామూలు శ్వాస, రిలాక్స్. ఓకే, ఎక్కడ పడ్డది లోటు? పర్ఫెక్ట్ ఇక్కడ పడ్డదా లేదా? మోకాళ్ళు నింపుతావు, ఇంకా పైకి బాగా సాగదీయండి, ఇంకా పైకి బాగా పైకి. టాప్ టు బాటమ్ మొత్తం పార్టిసిపేట్ చేసిందా దీంట్లో? దీనికైనా వాయిస్ అవసరమా? ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. చూడండి ఇక్కడ. ఇంటర్నేషనల్ యోగా డేకి శుభాకాంక్షలు. మహిళలు, పిల్లలు, యోగా టీచర్స్లు ఒక ప్రదర్శని లాగా చేసేసారు. అండ్ హౌ యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ ఫర్ హెల్తియర్ అండ్ మెంటలీ హెల్తియర్ లైఫ్, అది గురించి మాట్లాడడం జరిగింది. సో అందరితో అదే ఒక రిక్వెస్ట్ అండ్ ఆహ్వాన దట్ మనము మన డైలీ లైఫ్లో యోగాకి ఒక ప్లేస్ ఇవ్వాలి. అండ్ ఏమో ఒక రకంగా ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఫర్ ½ అన్ అవర్ డైలీ చేయాలి. అదే ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది, అది ఉద్దేశం. థ్యాంక్ యూ. సిద్దిపేట వేదికగా ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా మా యోగా అసోసియేషన్, వ్యాస మహర్షి అసోసియేషన్ వాళ్ళు, ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈరోజు యోగా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. జీవితంలో ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మిన మన భారతీయులు ప్రపంచానికే యోగాని ఇంట్రడ్యూస్ చేసిన
దేశంగా మన భారతదేశం ఇంత గొప్పగానే ఉంది కనుక మన ముందు తరాలకి ఈ యోగాని అందించడానికి యోగాని ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ మన ముందు తరాలకి అందించవలసిన బాధ్యత ఉంది. అన్ని రంగాల్లో సిద్దిపేట జిల్లా ముందు వరుసలో ఉంది. యోగాలో కూడా ఈరోజు ముందు వరుసలో ఉంది అనడానికి ఈరోజు నిదర్శన. చాలామంది మహిళలు కానీ యూత్ కానీ విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నట్టు అఫీషియల్స్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ యోగాని చేయడం చాలా సంతోషం. దీన్ని ముందుకు తీసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. యోగా మన జీవితంలో అంటే నిత్య దినచర్యలో ఒక భాగంగా చేసుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆరోగ్య తెలంగాణలో ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం కావాలి. సిద్దిపేట జిల్లా దాంట్లో ముందు వరుసలో ఉండడానికి ప్రతి ఒక్కరం కూడా యోగా ప్రాక్టీస్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి అవకాశాన్ని మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇంత మంచి గ్రౌండ్ని అందించారు. కోమటి చెరువు దగ్గర కూడా చాలామంది మహిళలు టీం వర్క్ చేస్తూ వాళ్ళు రన్నర్స్ కానీ అదేవిధంగా వాకర్స్ అసోసియేషన్గా ఏర్పడి అందరూ కూడా ఇక్కడ యోగాని ముందుకు తీసుకుపోతున్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఆరోగ్య సిద్దిపేటలో అందరం కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేస్తూ మరోసారి యోగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సిద్దిపేట పట్టణంలోని స్థానిక హై స్కూల్ బాలుల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యోగా అనేది ఏ ఒక్క మతానికో కులానికో ప్రాంతానికో దేశానికో పరిమితం కాదు. మనిషి మానసిక రుగ్మతలు ఆరోగ్యాలు వారి స్థితిగతులు మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడే ఈ యోగాని ప్రతి ఒక్కరు కూడా వారి జీవన విధానంలో మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఉంటూ ఈరోజు సమాజంలోని ఏదైతే మానసిక రుగ్మతలకు అదేవిధంగా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళికి మార్గనిర్దేశం చేసినటువంటి భారతీయ యోగా సంస్కృతిని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం అనేది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి ఎనలేనిది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచే చేయని వాళ్ళు కూడా రేపటి నుంచే యోగాని వాళ్ళ వ్యక్తిగత జీవన విధానంగా మార్చుకొని తీర్చుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని అందరు కూడా ఈ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సిద్దిపేట హై స్కూల్ గ్రౌండ్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దశాబ్ది ఉత్సవాలను ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు పట్టణంలో ఉన్న చాలామంది ప్రముఖులు రకరకాల ఈ యొక్క యోగాను ముందుకు తీసుకుపోతున్న అనేక సంస్థలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు యోగా అనేది మన నిత్య జీవితంలో మనందరం కూడా భాగం చేసుకుంటే ఇలా ఏదైతే భారత ప్రధాని వారు పిలిపించిన ఒక ఫిట్ ఇండియా ఇలా ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో వారు ఏదైతే పిలిపించారో ఈరోజు యోగాను కేవలం భారతదేశమే కాదు ఇలా యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది ఇలా భారతదేశము. దానికి మనందరం కూడా ఇలా గర్వించాలి. ఈరోజు యోగా కేవలము అది ఒక మతానికో లేకుంటే ఒక కులానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు. ఇక యోగా అనేది విశ్వవ్యాప్తము. ప్రతి ఒక్క ప్రాణికి ప్రతి ఒక్క మనిషికి కూడా యోగాను నిత్య జీవితంలో వారు దాన్ని పాటించినట్టయితే ఈరోజు అనేక సమస్యలకు పరిష్కారం ఇలా యోగాలో ఉన్నది. కాబట్టి ఈరోజు యోగాను మరి ఇలా అంతర్జాతీయ సమాజం గుర్తించి ఇలా అంతర్జాతీయ దినోత్సవం ప్రకటించిన తర్వాత ఇలా అన్ని దేశాలు కూడా ఈరోజు అంతర్జాతీయ ఇలా ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కూడా ఇలా యోగాను పాటిస్తూ ఉన్నాయి. దానికి మనందరం కూడా ఇలా గర్వించాలి. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తప్పనిసరిగా సిద్దిపేటలో కూడా అన్ని సంస్థలు కలిసి ఇలా భారతీయ జనతా పార్టీ కూడా సమన్వయం చేసుకుంటూ ఇంకా యోగాను కూడా అందరూ కూడా పాటించే విధంగా వాళ్ళు జీవితంలో ఒక భాగం చేసుకునే విధంగా మేము తప్పకుండా ఇలా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దాన్ని కృషి చేస్తామని సందర్భంగా మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.